Good morning, friends. This is Maheshwar Rao from BH Studies. మనం ఈరోజు మ్యాథ్స్ కంటెంట్ విభాగంలోంచి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి మ్యాథ్స్ కంటెంట్ విభాగంలో ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ పర్సంటేజెస్ అనేటువంటి టాపిక్ గురించి చూస్తున్నాం. ఆల్రెడీ పర్సంటేజ్ గురించి మనం నిన్న ఒక క్లాస్ చెప్పడం జరిగింది. అది పార్ట్ 1 క్లాస్ 1, ఇది క్లాస్ 2. ఓకే, ఈ పర్సంటేజెస్ మనకి 6th to 8th క్లాస్ వరకు ఉంటుంది. ఇది మనకి ఎస్జిటి వాళ్ళకి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఓకే, అయితే మనం ఒకసారి చూద్దాం క్వశ్చన్స్. అలాగే ఫ్రెండ్స్ అందరూ దయచేసి మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, అలాగే ఎంకరేజ్ చేయండి నన్ను. ఓకే, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయండి మీకు నచ్చితే. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. దేర్ ఆర్ 500 ఆరెంజెస్ ఇన్ ఏ బాక్స్. ఒక బాక్స్లో 500 ఆరెంజెస్ ఉన్నాయి. ఇఫ్ 20% ఆఫ్ ది ఆరెంజెస్ ఆర్ బ్యాడ్, అందులో 20% ఆరెంజెస్ బ్యాడ్ అంటే బాగోలేదని అర్థం. ఫైండ్ నెంబర్ ఆఫ్ గుడ్ ఆరెంజెస్. అయితే గుడ్ ఆరెంజెస్ ఎన్ని అన్నాడు, అంటే మంచి ఆరెంజెస్ ఎన్ని అన్నాడు. చూడండి, ఇక్కడ సింపుల్ ప్రాబ్లం. 500 ఆరెంజెస్ ఉన్నాయి, 20% బ్యాడ్ అన్నాడు. 20% బ్యాడ్, 100 యాక్చువల్గా 20% బ్యాడ్ అయితే మరి గుడ్ ఆరెంజెస్ మనకు అడిగాడు కదా. హౌ మెనీ గుడ్ ఆరెంజెస్, ఎన్ని పర్సంటేజ్, వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ గుడ్ ఆరెంజెస్. అయితే మంచి ఆరెంజ్ పళ్ళు యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 100 - 20 చేయండి. 100 - 20 ఎంత అవుతుంది? అప్పుడు 80% మంచివి అనమాట, 80% మంచివి. అంతేగా, 80% మనం ఫైండ్ అవుట్ చేసింది. 80% 80 × 500/100. 80% అంటే 80/100 × 500. అట్లా 2 zeros క్యాన్సిల్. 8 5 are 40, 400 ఆరెంజెస్ మంచివి. అదే వాడికి నెంబర్ ఆఫ్ బ్యాడ్ ఆరెంజెస్ అడిగారు అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? బ్యాడ్ కావాలంటే దిస్ ఈజ్ ద గుడ్, దిస్ ఈజ్ ది బ్యాడ్ కావాలంటే ఇంకా మనకి ఎంత 500 - 400 చేస్తే 100 అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మనం నిన్న 7 ప్రాబ్లమ్స్ 6 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తాం. అది కంటిన్యూషన్ మాత్రం చెప్తున్నాం. దీనికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రీవియస్ వీడియో కూడా ఫస్ట్ వాచ్ చేయండి. ఆ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. కంపల్సరీ మీకు రివిజన్ పర్పస్లో ఉపయోగపడుతుంది. నాన్ మ్యాథ్స్కి అయితే వెరీ ఈజీగా మనం సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, అందరూ వాచ్ చేసి ఉపయోగించుకోండి. 25% ఆఫ్, 30% ఆఫ్, 15% ఆఫ్, 10% ఆఫ్ 2,50,000 పర్సెంట్ ఆఫ్. ఆఫ్ అంటే ఇంటూ అని అంటాం. ఓకే, ఆఫ్ అంటే ఇంటూ. ఇప్పుడు మనం సింపుల్గా దీన్ని 25% అంటే 25/100 ఇంటూ 30% అంటే 30/100 ఇంటూ 15% అంటే 15/100 ఇంటూ 10% అంటే 10/100 ఇంటూ 2,50,000. 2,50,000. ఇప్పుడు ఎన్ని జీరోస్ ఇందులో ఉన్నాయి చూడండి, 4 జీరోస్ ఉన్నాయి. 4 జీరోస్ క్యాన్సిల్ చేసింది. ఓకే, ఇంకెన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ ఒక జీరో ఉంది, ఒక జీరో, ఈ జీరో క్యాన్సిల్. ఇంక ఇందులో 100 ఉంది చూడండి. అక్కడ 25 1s are 25 4s are 100. ఓకే, ఇంకేం మిగిలింది మనకి ఇందులో? ఇంకా ఇది 4 టేబుల్లో అవ్వదు కాబట్టి ఓకే మల్టిప్లై చేసేద్దాం. 3 15s are 45. 45 × 25. 25 × 45. ఓకే, మల్టిప్లై. 25 5s are 125. 12 5. 25 4s are 100. 100 + 12 112. 112 అంటే 1125. 1125/4. దీన్నే మనము అపక్రమం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసాం అనుకోండి, ఎంత అవుతుంది? 4 2s are 8. ఇంకా 3 ఉంది ఇక్కడ 32. 4 8s are 32. కంప్లీట్ అయ్యి 4 1s are 4 అంటే 1/4. దిస్ ఇస్ ద 281 1/4. దీన్ని ఇంకా డెసిమల్లో చెప్పాలంటే 281.1/4 అంటే 25.25.
Okay, that's it. See, next problem. What percent of 50 is 19? అయితే వాట్ పర్సెంట్ ఆఫ్ 50లో ఎంత పర్సెంట్ 19 అవుతుంది అన్నాడు. 50లో ఎంత పర్సెంట్ 19 అవుతుంది అన్నాడు. మనకి వాట్ పర్సెంట్ మనకు తెలియదు కదా ఎంత పర్సెంట్, దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. హాఫ్ అంటే ఏంటి, ఇంటూ 50 పర్సెంటేజ్ ఉంది కాబట్టి 500, దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 19. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 19. వాట్ పర్సెంట్ ఆఫ్, ఇప్పుడు దీన్ని మనం చూడండి, 50 1 జారు 52 టైమ్స్, ఈ 2ని తీసుకెళ్ళిపోయి అనుకోండి ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. అంటే దిస్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు 2 19 ఎంత 38, హౌ మచ్ 38. అంటే ఎంత పర్సెంటేజ్, వాట్ పర్సెంట్ అంటే x పర్సెంట్. ఓకే, వాట్ పర్సెంట్ ఆఫ్ 50 ఈజ్ 19. ఎంత పర్సెంటేజ్ ఇక్కడ 38% అయితే 19 అవుతుంది. 38% అయితే 19, అంటే 38% ఆఫ్ 50 అయితే 90. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ s ఈజ్ 50% ఆఫ్ t, s ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు అర్థం. s ఈజ్ ఈక్వల్ టు 150% ఆఫ్ t అంటే 150 ఇంటూ t బై 100. ఓకే, ఈ టీని తీసుకొద్దాము, ఈ 0 0 క్యాన్సిల్, 5 3 5 2, ఈ టీని తీసుకొస్తే s బై t ఈజ్ ఈక్వల్ టు 3/2 వస్తుంది. s బై t ఈజ్ ఈక్వల్ టు ఎంత 3/2. దెన్ t ఈజ్ ద వాట్ పర్సెంట్ ఆఫ్ s ప్లస్ t. t అనేటువంటి t ఈజ్ ఈక్వల్ టు వాట్ పర్సెంట్, ఎంత పర్సెంట్ మనకు తెలియదు. ఓకేనా, x పర్సెంట్ అంటే x ఇంటూ s ప్లస్ t బై 100. ఎంత పర్సెంటేజ్ మనం కనిపెట్టాలి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ s బై t ఈజ్ ఈక్వల్ టు 3/2, అంటే s ప్లేస్ లో మనం s ఈజ్ ఈక్వల్ టు 3, t ఈజ్ ఈక్వల్ టు 2 రాసుకోవచ్చు. అంటే t ప్లేస్ లో మనకు 2 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ s అంటే ఎంత, s అంటే 3, t అంటే 2, 3 ప్లస్ 2 బై 100. ఓకే, 3 ప్లస్ 2 ఎంత 5. ఓకేనా, 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తాం డైరెక్ట్గా. 5 1 జారు 5 20 టైమ్స్, ఈ 20 ఇటు వస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 22 40. ఎంత పర్సెంటేజ్ 40%. వాట్ పర్సెంట్ మీన్స్ 40%. దట్స్ ఇట్. 11th problem. What percent of 15.2 kg is 19 grams? ఇప్పుడు ఇది కేజీలో ఉంది, ఇక్కడ గ్రామ్స్లో ఉంది. ఈ కేజీస్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేద్దాం. 1 kg ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్, 1000 గ్రామ్స్. ఒక కేజీకి 1000 గ్రాములు. 15.2 kg అంటే ఎన్ని గ్రామ్స్, 15.2 kg అంటే ఒక 0 పోతుందంటే, అంటే 15200 గ్రామ్స్ వస్తుంది. ఓకే, అయితే వాట్ పర్సెంట్ మనకి ఎంత పర్సెంటేజ్ తెలియదు, ఎక్స్ అనుకుంటున్నా, ఇంటూ 15.2 అంటే 1500, 15,200 గ్రామ్స్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 19. ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 19. ఇప్పుడు చూడండి, 2 zeros క్యాన్సిల్, మనకి x is equal to, this implies x is equal to, ఇది గ్రామ్స్ ఉంది కాబట్టి గ్రామ్స్ క్యాన్సిల్ అంటే 19/152 అన్నమాట. 19 టేబుల్లో 152 ఎన్ని సార్లు పోతుంది, 19 1 సార్ 19 8 సార్ 152, 1/8%. 1/8 1/8 మనం డెసిమల్లో రాయాలంటే మీరు 1 అని 8 టేబుల్తో డివిజన్ చేయడం, 0 పాయింట్ పెడితే 0, 8 1 సార్ 8, ఇది 2, 0 8 2 జార్ 16, 4 పాయింట్ ఉంది కాబట్టి 0, 8 5 జార్ 40, అంటే 0.125%. హౌ మచ్ 0.125% అయితే 19 గ్రామ్స్ అవుతుంది.
అది నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ విచ్ ఎక్సీడ్స్ 16% ఆఫ్ ఇట్ బై 42. దా నెంబరు ఏంటి? ఆ నెంబరు ఏ నెంబరు తెలుసు. ఆ నెంబరు ఒక సంఖ్య విచ్ ఎక్సీడ్ 16% ఆఫ్, ఆ సంఖ్యలో 16%కు 42 ఎక్కువ. 16% ఆఫ్ ఆ నెంబర్కి 42 ఎక్కువ అంట. అంటే మనం ఎలా రాస్తాం? ఏంటి ఆ నెంబర్ ముందు మనకు తెలియదు కదా, ఎక్స్. ఆ నెంబరు ఎంతకు ఎక్కువ అన్నాడు? 16% ఆఫ్ ఇట్. ఇట్ అంటే అదే ఆ సంఖ్యకు. ఆ సంఖ్య అంటే ఎంత? 16% ఆఫ్ ఇట్ అంటే నెంబర్ 16x బై పర్సెంట్ కదా, బై 100. ఎంత ఎక్కువ అంటే ఇక్కడ 42 ఎక్కువ. హౌ మచ్? 40. ఈ సంఖ్య 16% ఆఫ్ x ప్లస్ 40. ఈ సంఖ్యకి 42 ఎక్కువ అంటే ఏది? x అనేటువంటి నెంబరు. ఈ సంఖ్య వదిలిన దీన్ని ఇప్పుడు ఈ 16x బై 100 తీసుకొస్తాం. x మైనస్ 16x బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 42. ఎల్సిఎం కడితే ఎంత అవుతుంది? 100 అవుతుంది ఎల్సిఎం. 100 into x 100x minus 16x that is equal to 42. That means 100 minus 16 how much? 84x. 84x is equal to ఈ 42 ని తీసుకొచ్చిన 142 into 100 అవుతుంది. 42 టేబుల్ లో 1 టైమ్స్, ఇది 2 టైమ్స్. 2 1 గారు 250 టైమ్స్. అంటే x is equal to how much? 50. What is that number? 50. అంతే. రైట్ డౌన్. See, 16 2/3% of a number is 250. Find the number. ఆ నంబర్ ఎంత అన్నట్టు. అంటే 16 2/3% of a number. ఎంత నంబర్ మనకు తెలియదు. 16 2/3 అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మారుతుంది. అంటే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలో మారుతుంది. 16 3 = 48 ప్లస్ 2 ఎంత? 50. 50/3 పర్సెంట్ అంటే ఇంటూ 100 కదా, ఇంటూ 100 ఆఫ్ ఏ నంబర్. ఏంటి ఆ నంబర్ మనకు తెలియదు కదా, ఇంటూ ఎక్స్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 250. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 250. అంటే పర్సంటేజ్ ఆఫ్ అంటే ఇంటూ ఆ నంబర్ ఏంటో తెలియదు కదా, ఎక్స్ బై 3 పర్సంటేజ్ కి బై సింబల్ 100. ఇప్పుడు చూడండి, 51 గా 52 times 3 2 are how much? 6. So that implies x is equal to 250 into 6. 250 into 6 how much? 1200 plus 300 1500. అంటే x is equal to how much? Find what is that number? 1500. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చెప్పేటువంటి క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి చాలా ఉపయోగపడతాయి అందరికీ కూడా. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, అది కూడా చూసి మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. చాలా బెనిఫిట్ అనమాట. క్లాసెస్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్లాసెస్ని మనం కవర్ చేద్దాం ముందు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.